హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కాల్పులు కలకలం రేగింది. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఓ దొంగ కోసం గాలిస్తుండగా అతడు బెల్ట్తో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం దొంగపై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కాల్పుల కలకలం రేగింది. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న ఓ దొంగ కోసం గాలిస్తుండగా అతడు బొంగుళూరు గేటు వద్ద ఉన్నట్లు గుర్తించారు. దొంగను పట్టుకునే క్రమంలో అతడు కత్తితో దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం దొంగపై పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడిపై తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు ఉన్నాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కాల్పుల కలకలం రేగింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, యముని హైదరాబాద్ నగర శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు పై కాల్పుల ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నల్గొండ సీసీఎస్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న శ్రీకాంత్ అనే వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు అయితే బొంగుళూరు గేట్ సమీపంలో అయితే తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలోనే నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ ఒక్కసారిగా పోలీసులపై దాడి చేయబోయాడు కత్తితో. అప్పటికే ఆ పోలీసులు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా నిందితులు అయితే ఆ పోలీసులపై అటాక్ చేయడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై నిందితుడిపై కాల్పులు జరిపారు. ప్రస్తుతం ఆ నిందితుడు శ్రీకాంత్ కాలికి ఆ బుల్లెట్ దిగడంతో ప్రస్తుతం ఆ స్థానిక హాస్పిటల్ అయితే చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం సుమారుగా నిందితుడు శ్రీకాంత్ ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు అయితే తనిఖీలు చేపట్టగా ఆ నిందితుడు అయితే ఈ ఘాతకానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం మొత్తం అంటే కారులో 3 వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. AP39BB 6640 నెంబర్ గల కారులో మొత్తం 3 నిందితులు ప్రయాణిస్తూ ఉన్నారు. శ్రీకాంత్ తో పాటు మరో 2 కూడా ఉన్నారు. ప్రస్తుతానికి 2 నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు నిందితుడైన శ్రీకాంత్ కు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు పోలీసులు. నిందితుడిపై ఆ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 10కి పైగా కేసులు ఉన్నాయి. అలాగే ఏపీలో ఓ కానిస్టేబుల్ హత్య చేయడంలో నిందితుడు శ్రీకాంత్ కీలక సూత్రధారిగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా నల్గొండ సీసీఎస్ పోలీసులు అయితే ప్రకటించారు. అప్పటి నుంచి కూడా ఆ పోలీసులు అయితే అతని కోసం గాలిస్తూ ఉన్నారు. నిన్న సినీ ఫక్కీలో ఎస్కేప్ అవుతుండగా పోలీసులు అయితే అతనిపై కాల్పులు జరిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ నిందితులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, దేనికోసం వెళ్తున్నారు అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. అంటే గతంలో కొన్ని నేరాలకు పాల్పడిన ఈ నిందితుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసులకి చిక్కకుండా అతను తలదాచుకుంటూ ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు మిగిలిన 2తో కలిసి శ్రీకాంత్ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏదైనా నేరం చేయడానికి వెళ్తున్నారా లేదంటే ఎక్కడికైనా తప్పించుకోవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారా అనే దానిపై కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. మరోవైపు నిందితుడు ఆ పోలీసులపై దాడి చేయడానికి ఉపయోగించిన కత్తిని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వనస్థలీపురంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ అయితే శ్రీకాంత్ అయితే చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అనంతరం ఆ నిందితుడు కోలుకోగానే ఇక్కడి నుంచి నల్గొండకి తీసుకెళ్లి అక్కడ కోర్టు ఎదుట హాజరుపరిచే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.